అని చంద్రబాబు కేబినెట్ తాజాగా తీసుకుంది. ఈ కేబినెట్ సమావేశంలో రాష్ట్ర పౌరులందరికీ కూడా ఆరోగ్య బీమా కల్పించే లక్ష్యంతో యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం తెలిపారు. ఈ పథకం ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద అమలు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని ఒక్కో కుటుంబానికి సంవత్సరానికి దాదాపు 25 లక్షల వరకు కూడా ఉచిత వైద్య చికిత్స అందించేలా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం రాష్ట్ర ప్రజలకు సంజీవనిలాగా మారిందంటే అతిశయోక్తి కాదేమో. ఏపీలోని అన్ని కుటుంబాలు కూడా ఆరోగ్య బీమా పరిధిలోకి వస్తాయి. ఫలితంగా పేద మధ్యతరగతి కుటుంబాలు కూడా ఆర్థిక భారం లేకుండా నాణ్యమైన వైద్య సేవలు పొందే వీలు ఏర్పడింది. ఈ పథకం కింద ఆసుపత్రి ఖర్చులు కావచ్చు, శస్త్రచికిత్సలు కావచ్చు, ఔషధాలు, ఇతర వైద్య సేవలు ఉచితంగా అందుబాటులో ఉంటాయని అంటున్నారు. మరి ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే ఈ పథకం సాధ్యమైందా? దేశంలోనే తొలిసారిగా చంద్రబాబు ఈ పాలసీని ఎందుకు తీసుకొస్తున్నారు? దీనిపై చర్చిద్దాం. ముందుగా దీనికి సంబంధించిన హైలైట్స్ ఒకసారి చూస్తే గనక అటు కేంద్రం ఆయుష్మాన్ భారత్, ఇటు టీడీపీ కూటమి ప్రభుత్వంలో భాగంగా ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద కూడా దీనికి ఒక నేమ్ పెట్టారు, యూనివర్సల్ హెల్త్ పాలసీ అని. మరి దీనివల్ల ప్రభుత్వంపై ఎటువంటి భారం పడబోతోంది? ఎందుకంటే ఉచితాలు అంటూ కూడా ఇప్పుడు ఫ్రీ బస్ ఇవన్నీ కూడా తీసుకొచ్చారు సూపర్ 6 హామీల్లో భాగంగా. మరి ఇప్పుడు ఇది ముఖ్యంగా ఎవరికి బెనిఫిట్ కాబోతోంది? ప్రభుత్వంపై ఎంత భారం పడుతుంది? దీనివల్ల ప్రభుత్వంపై పడే భారం కావచ్చు, ముఖ్యంగా వాళ్ళు చెప్తుంది ఏంటంటే 1,43,00,000 మంది ఎవరైతే పేదలు కావచ్చు, ఇతర 20 లక్షల మంది వరకు కూడా దీని నుంచి బెనిఫిట్ పొందేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు. ముఖ్యంగా 30 అంశాలకు సంబంధించి కూడా కొన్ని కీలక అంశాల గురించి మాట్లాడారు. అందులో ఇదొకటి. సో మనం ఫస్ట్ నుంచి కూడా ఒకటి మాట్లాడుకుంటాం, విద్యా వైద్యం అనేది అందరికీ అందుబాటులో బాగుంటుంది, ఆ రాష్ట్రం ముఖ్యంగా డెవలప్ అవుతుందని. మరి ఆ విధంగా ఫోకస్ చేశారా ఏంటి అనేది మనం చూడాలి. సో అదేవిధంగా మరొకటి కీలకంగా ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే 2019 నుంచి అప్పుడున్నటువంటి ప్రభుత్వం కేంద్రం ఏదైతే 17 వైద్య కళాశాలలు కావచ్చు, హాస్పిటల్కి సంబంధించి కూడా కేటాయిస్తే అందులో 7 మాత్రమే కంప్లీట్ చేశారు. ఇంకా 10 ఉన్నాయి. అవి కూడా మేము రకరకాల 2 ఫేజెస్లో కూడా కంప్లీట్ చేస్తామన్నారు. అందులో ఆదోని, మార్కాపూర్, మదనపల్లి, పులివెందుల గురించి కూడా మాట్లాడారు. సో ఏదైనా పీపీపీ విధానం ద్వారా ఇవి కంప్లీట్ చేస్తూ ఉంటున్నారు. అయితే ముఖ్యంగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ పథకం ఏదైతే వాళ్ళు తీసుకొస్తున్నారో యూనివర్సల్ హెల్త్ పాలసీ 2,493 నెట్వర్క్ హాస్పిటల్స్ ఉచితంగా వైద్య సేవలు పొందేలా కూడా వాళ్ళు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. మరి దీనికి సంబంధించి మాట్లాడదాం. ఇవాల్టి మన ఈ డిబేట్లో జాయిన్ అవుతున్నారు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, వైసీపీ నుంచి జాయిన్ అవుతున్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు నమస్కారం. అదేవిధంగా అజయ్ కుమార్ సజ్జా గారు, టీడీపీ నాయకుడు. అజయ్ గారు నమస్కారం. మరియు ఆంజనేయ రెడ్డి గారు, బీజేపీ నాయకులు. ఆంజనేయ రెడ్డి గారు నమస్కారం. మరి కొద్దిసేపట్లో సురేందర్ గారు జాయిన్ అవుతారు, డాక్టర్. సో దీనికి సంబంధించి చర్చిద్దాం. ముందుగా ఈ పథకం సంబంధించి అసలు వెంకటేశ్వర రెడ్డి గారు ఏమంటారో చూద్దాం. వెంకటేశ్వర రెడ్డి గారు ఏంటి ముఖ్యంగా ఆరోగ్యశ్రీని తలదన్నేలా కూడా ఇది ఉండబోతోంది, ప్రజలు దీనికి సంబంధించి కూడా లబ్ధి పొందబోతున్నారు, విద్యా వైద్యం అనేది అందరికీ అందుబాటులో ఉండాలి, కూటమి ప్రభుత్వం ఆ విధంగా ఆలోచన చేస్తూ ముందుకు వెళుతోంది, ద థింగ్ నెవర్ బిఫోర్ అనేది ఇప్పుడు పాసిబుల్ కాబోతోంది అనేటువంటిది, ఆ విధంగా వెళ్ళొచ్చా? మీ కామెంట్ ఏంటి? ముందుగా ప్రైమ్ 9 వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు శుభ సాయంత్రం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు. ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్నారో ఆ పాలసీ ప్రజలకి ఎప్పుడైనా సరే, మన సామాన్యుడైనా సరే, ఆటో పుల్లర్ అయినా సరే, రిక్షా పుల్లర్ అయినా సరే, ఎవరైనా సరే తన బిడ్డకి ఏదన్నా బాగలేకపోతే ఎంత ఖర్చైనా బాధ లేదు, నా బిడ్డని బ్రతికించండి అని చెప్పేసి డాక్టర్ని వేడుకుంటాం. అది మీకైనా నాకైనా, అది రాజు పేద తేడా లేకుండా ఎంత పెద్దవాడికైనా మనిషి ప్రాణం ముఖ్యం. కాబట్టి ఆరోగ్యానికి ఎంతైనా ఖర్చు పెట్టొచ్చు. విద్యకి, వైద్యానికి ఖర్చు పెట్టేదానికి బడ్జెట్లు, లెక్కలు ఇవన్నీ చూడటం అనేది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. ఇక మనిషి అవసరానికి, మనిషి ప్రాణానికి ఎంత అవసరమో అంత ఖర్చు పెట్టడం అనేది కనీసం పేదవాడు కూడా తన ప్రయత్నం తను చేస్తాడు. అట్లాంటిది ప్రభుత్వాలు చేయటం, దానికి బడ్జెట్ లెక్కలేయటం, నిధులు లెక్కలేయటం ఇవన్నీ కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. అయితే ఏదైతే ఈ పథకం తీసుకొస్తున్నామని చెప్తున్నారో అది సంపూర్ణంగా తీసుకొచ్చి పేదవాడితో సహా ప్రతి ఒక్కరికి ఇంప్లిమెంటేషన్ చేసి సక్రమంగా అది ప్రజలకు అందేటట్టు చేస్తే ఖచ్చితంగా మనస్ఫూర్తిగా మేము స్వాగతిస్తాం. కాకపోతే మా భయం ఏంటంటే
గతంలో పథకాలలాగా గతంలో కూటమి ప్రభుత్వం చేసిన విధానాల్లాగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా మాకు ఎట్లా అనిపిస్తుందంటే చంద్రబాబు నాయుడు గారు ప్రచారంలో టాపు, పబ్లిసిటీలో తోపు, అవినీతిలో టాపు, మాటల్లో డూపు, ఇవన్నీ డెలివరీలో నిల్లు. ఇక్కడ డెలివరీ మెకానిజంలో ఎప్పుడు కూడా పేదలకి అందించే పథకాల విషయంలో కావచ్చు, ఇది చెప్పే ఏదైనా సరే ఆయన డెలివరీ మెకానిజంలో ప్రచారంలో ఉన్నంత ఊపు డెలివరీ మెకానిజంలో వీకు. అది మాకు తెలిసిన మాకు గత ఎక్స్పీరియన్స్. అది ఇప్పుడైనా సరే మేమేం చెప్తున్నామంటే ఈ పథకాన్ని మంచిదని మీరు ఎంతైతే ప్రచారం చేశారో ఆ స్థాయిలో ప్రజలకి అందించే విధంగా కనుక ఉంటే ఖచ్చితంగా మేము స్వాగతిస్తాము. రైట్ రైట్ అజయ్ గారు మీరే అంటారు, ప్రచార ఆర్భాటాలే తప్ప డెలివరీ విధానంలో అయితే ఇదంతా డూప్